వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. విదేశీ వైద్య విద్యార్థుల హౌస్ సర్జన్ల కష్టాలు. దేశంలోని ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్య చాలా ఖరీదైన వ్యవహారం. దీంతో వేల మంది విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. అక్కడ లక్షల్లో ఖర్చు పెట్టి 5 ఏళ్లు చదివినా ఇక్కడ వైద్యులుగా గుర్తింపు పొందాలంటే ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించి ఏడాది పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలల్లో హౌస్ సర్జన్లుగా పనిచేయాలి. ఆ తర్వాత రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ధ్రువపత్రం అందిస్తుంది. ఇది ఉంటేనే అధికారికంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే చాలామంది విద్యార్థులు ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా 10 నుంచి 20% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఈ ఏడాది జూన్లో నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలో కేవలం 20.89% అంటే దాదాపు 250 మంది విద్యార్థులే హౌస్ సర్జన్ను చేసేందుకు అర్హత సాధించారు. వీరికి డిసెంబర్ 16 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వీరు ఏడాది పాటు హౌస్ సర్జన్గా పనిచేశాక పీజీ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ఉపకార వేతనము తక్కువే. మన దేశం నుంచి విదేశాల్లో వైద్య విద్య చేసేందుకు ఏటా 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు చైనా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాలకు వెళ్తున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 2500 మంది వరకు ఉంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించని వారు 24,000 మంది వరకు ఉన్నారు. ఈ పరీక్షకు ఏటా జూన్, డిసెంబర్లో నోటిఫికేషన్లు వెలువడతాయి. 2023లో రాష్ట్రంలో మొత్తం 23,279 మంది రాయగా 2,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా విదేశీ వైద్య విద్యార్థులందరిది ఇదే పరిస్థితి. అర్హత పరీక్ష కఠినంగా ఉంటోందని, సులభతరం చేయాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో హౌస్ సర్జన్లుగా ఎంపికైన విద్యార్థులకు అనేక ప్రైవేటు కళాశాలల్లో ఉపకార వేతనం కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నెలకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.